తెలంగాణలో ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు ఈడీ షాక్ ఇచ్చింది. 3 మెడికల్ కాలేజీల ఆస్తులు అటాచ్ చేసింది. మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ ఆస్తులను అటాచ్ చేసింది. పీఎంఎల్ఏ నిబంధనల ప్రకారం 1.5 కోటి విలువైన ఆస్తులను జప్తు చేసినట్లు ప్రకటించింది. కాళోజీ యూనివర్సిటీ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన ఈడీ మేనేజ్మెంట్ కోటా సీట్లలో అక్రమాలు జరిగినట్లు నిర్ధారించింది. మరోవైపు ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్, చెల్మెడ ఆనందరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కాలేజీలు కూడా అవకతవకలకు పాల్పడినట్లు ఈడీ గుర్తించింది. ఎంఎన్ఆర్ కాలేజీకి చెందిన 2,01 లక్ష రూపాయల విలువైన ఆస్తులు, చెల్మెడ ఆనందరావు కాలేజీకి చెందిన 3,33 లక్షల రూపాయల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. రైట్, ఈడీ మెడికల్ కాలేజీల ఆస్తులను అటాచ్ చేసింది. పూర్తి సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్. తెలంగాణ రాష్ట్రంలో పలు మెడికల్ కాలేజీలపై ఈడీ మరొకసారి కొరడా జరుగుతుందని చెప్పవచ్చు. గతంలో కాలేజీ యూనివర్సిటీ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఈడీ అధికారులు గతంలోనే పలు మెడికల్ కాలేజీలకు సంబంధించిన దాంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు సోదాలు చేసి కీలక ఆధారాలు సేకరించారు. ఇందులో భాగంగానే ఈ రోజు మల్లారెడ్డి కాలేజీతో పాటు మరొక 2 మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి ఆస్తులని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు జప్తు చేశారు. మొత్తం 505.34 కోట్ల మేరకు ఆస్తులను ఈడీ అధికారులు జప్తు చేశారు. ఇందులో మల్లారెడ్డి కాలేజ్ తో పాటు మరోవైపు చెల్మెడ మెడికల్ కాలేజ్ తో పాటు ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్, మొత్తం 3 మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి 5.34 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు జప్తు చేయడం జరిగింది. ప్రధానంగా ఈ మెడికల్ పీజీ సీట్ల కుంభకోణంలో పెద్ద ఎత్తున అవకతవకలు పాల్పడ్డట్లు ఈడీ అధికారులు గతంలో గుర్తించారు. పెద్ద ఎత్తున మెడికల్ సీట్లని వీరందరూ కూడా అమ్ముకున్నట్లు, అంటే ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకొని కోట్ల రూపాయలు గడించినట్లు పెద్ద ఎత్తున ఫిర్యాదుల నేపథ్యంలోనే ప్రస్తుతం ఈడీ అధికారులు గతంలో సోదాలు చేసి అనేక ఆధారాలు సేకరించారు. ఇందులో భాగంగానే ఈ రోజు వారికి సంబంధించినటువంటి 5.34 కోట్ల ఆస్తులను కూడా ఈడీ అధికారులు జప్తు చేశారు. ఓకే సునీల్, థ్యాంక్ యూ. తెలంగాణలో ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు ఈడీ షాక్ ఇచ్చింది. 3 మెడికల్ కాలేజీల ఆస్తులు అటాచ్ చేసింది. మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ ఆస్తులను అటాచ్ చేసింది. పీఎంఎల్ఏ నిబంధనల ప్రకారం 1.5 కోటి విలువైన ఆస్తులను జప్తు చేసినట్లు ప్రకటించింది. కాళోజీ యూనివర్సిటీ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన ఈడీ మేనేజ్మెంట్ కోటా సీట్లలో అక్రమాలు జరిగినట్లు నిర్ధారించింది. మరోవైపు ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్, చెల్మెడ ఆనందరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కాలేజీలు కూడా అవకతవకలకు పాల్పడినట్లు ఈడీ గుర్తించింది. ఎంఎన్ఆర్ కాలేజీకి చెందిన 2,01 లక్ష రూపాయల విలువైన ఆస్తులు, చెల్మెడ కాలేజీకి చెందిన 3,33 లక్షల రూపాయల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది.